జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక శక్తి, ఒక వ్యవస్థ. మీరు ఎంతమంది వచ్చి ఢీ కొట్టినా కూడా మీకు మూతి పళ్ళు రాలిపోతే, ముక్కు మొహాలు పగిలిపోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా చెక్కు చెదరనటువంటి ధైర్యంతో మడం తిప్పడు. మాట అంటే ఆ మాటను పోషించుకుంటా ఎంతవరకు అయినటువంటి వెళ్ళేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాబోటాలకు కానీ, ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంతవరకు వెళ్తాడన్నదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మీరు ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని చేయలేక ఆయన మీద బండలు, అదేవిధంగా ఆయన వెనకాల గట్టిగా మాట్లాడి ఈ పప్పుని లోకేష్ను, లేకపోతే ఈ నిప్పదరిద్రుడు చంద్రబాబును, లేకపోతే వాళ్ళ పార్ట్నర్లను మేము గట్టిగా విమర్శిస్తాం కాబట్టి మా మీద కూడా ఏదో బురద చల్లాలి. బొత్స అవుద్దని నీ ఇష్టం వచ్చింది చేసుకొని టీవీలో బూతుల మంత్రి బొంగు మంత్రి భోషణ నీ ఇష్టం చెప్పుకో. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అంటే 10 మాటలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ అంగుళం మీరు మాట్లాడితే నేను అడుగు మాట్లాడతా. నాకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద, మీ అందరి మీద కూడా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, బిఆర్ నాయుడు కానీ, టీవీ5 అనుకోండి, టీవీ5, లేకపోతే ఈనాడు రామోజీ గారు కానీ, మీ ఇష్టం పుంకాలు వేసుకోండి. మీకు దమ్ముంటే రోజులు వేసుకోండి. నా బొమ్మ తప్పించి ఇంకెవడ బొమ్మ పెట్టుకోమాకండి. మీ ఇష్టం వచ్చిన రోజులు చూపించుకోండి. ఐ డోంట్ కేర్. మీ టీవీలు ఎంత, మీ బతుకులు ఎంత. మీ తెలుగుదేశం పార్టీ కొట్టిగాని చూసే 10 మంది చూసే ఛానల్స్ అయ్యి మీ ఇష్టం వచ్చింది చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంగుళం దిగితే మీకు అడుగు దిగుద్ది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థ, ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుకునే వేలు మీద బొచ్చు కూడా